ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు. చూసారా ఏం చేస్తున్నారు ఆ ప్రజలు? ఆ ప్రజలతో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు ఈ వాక్యమును వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి గనుక. చూసారా, ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి, ఏమంటున్నాడు? మీరు ఈ వాక్యము వద్దని త్రోసి వేస్తున్నారు. త్రోసివేసే వారికి ఇంతకు ఈ వాక్యము వారికి ఎలా అనిపించింది చూడండి. ఈ వాక్యము కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 119వ కీర్తన మీరు చదివితే అక్కడ ఈ వాక్యాన్ని గురించిన వివరణ మనకు తెలుస్తుంది. ఎందుకంటే కీర్తనకారుడు 119వ కీర్తన మీరు చదివితే అక్కడ కీర్తనకారుడు వాక్యమును గురించినటువంటి ఒక ప్రత్యక్షతను తను అనుభవిస్తూ వ్రాసిన వాడుగా ఉంటాడు. చదవండి 119వ కీర్తనలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ చదవండి. 119వ కీర్తన 103వ వచనాన్ని మనం చదువుదాం. ఈ నీ వాక్యములు ఏందంట? నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యములు ఎంతో మధురమైంది, జుంటి తేనెల దారల కంటే మధురాతి మధురమైన వాక్యము. దేవునికి స్తోత్రం. అయితే వీరికి ఎట్లా ఉంది? ఇజ్రాయెల్ ప్రజలకు ఎట్లా ఉంది? దేవుని నమ్మిన ప్రజల వాళ్ళు, దేవుని నమ్మని వారు కాదు. అయితే వారికి ఎట్లా ఉంది? ఇందాక మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో. ఎట్లా ఉంది ఆ మాట? ఈ వాక్యములు వారు ఏం చేస్తున్నారు? త్రోసి. ఈ తీయని వాక్యాలు, మధురమైన వాక్యము, బ్రతుకును కట్టే వాక్యము, జీవింపచేసే వాక్యము, దీవెనకరంగా మార్చే వాక్యము, స్వస్థత పరిచే వాక్యము, ఇది గుగ్గిలము వాక్యం అనగా. ఇటువంటి వాక్యాన్ని వారు త్రోసి వేస్తున్నారు. ఏమవుతుంది అక్కడ? త్రోసి వేయటం ద్వారా చదవమ్మా. ఇందాక మరొకసారి ఆ వాక్యం దగ్గరికి వద్దాం. ఇది దోషంగా పరిగణించబడుతుంది. ఎలా పరిగణించబడుతుంది? దోషముగా పరిగణించబడుతుందంట. వారు దేన్ని నమ్ముకున్నారు తెలుసా? వాళ్ళు బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని. దేన్ని నమ్ముకున్నారు? బలత్కారాలను నమ్ముకుంటున్నారు, కృత్రిమమును నమ్ముకుంటున్నారంట వాళ్ళు. చూసారా? నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి గనక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగిపడబోచున్న గోడ వలెను అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోయే గుంపులో ఉన్నారు వీళ్ళు. ఏ గుంపులో ఉన్నారు? ఎందుకు పడిపోవాల్సి వచ్చింది? జీవ సంబంధమైన వాక్యం వారి దగ్గరికి వచ్చింది. ఆ వాక్యాన్ని వారు ఏం చేస్తున్నారంటే త్రోసి వేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? త్రోసేస్తున్నారు. వద్దు ఈ వాక్యం, ఇలాంటి వాక్యాలు మాకు వద్దు. చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము గద్దిస్తుంది. తిమోతి పత్రికలో చెప్తాడు, ఈ వాక్యము గద్దిస్తుంది, ఈ వాక్యము హెచ్చరిస్తుంది, ఈ వాక్యము బుద్ధి చెబుతుందంట. ఏం చేస్తుంది? బుద్ధిని తెలియపరుస్తుంది. అందుకే యేసు దగ్గరికి రావడం అంటే ఆయన మాటలు ఎంతో ఆదరణ కలిగించేటివిగా ఉన్నాయి.
ఆ ఆదరణకరమైన మాటలను మనము అర్థము చేసుకునే మనసు మనకు ఉండాలి. ఏ మనసు ఉండాలి మనకు? అర్థం చేసుకోవాలి. ఈ మాటలు నాకు అప్లై చేసుకుంటే, ఈ మాటలుగానే నేను గ్రహించగలిగితే కీర్తనకారుడు చెప్పినట్టుగా అవి మధురంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మధురంగా ఉన్నాయి. కొన్నిసార్లు ఆ మధురమైన వాక్యమే మనలో చేదు ఉన్నప్పుడు అది చేదుగానే కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఆ చేదుగానే కనిపిస్తుంది. అయితే ఆ చేదు మనలోనికి వచ్చినప్పుడు మనలో చేదు పక్కకు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు భక్తుడు అంటాడు, నేను ఆ వాక్యమును భుజించినప్పుడు నా నోటికి మధురము, నా కడుపుకు చేదనిపించిందంట. చేదనిపించింది కూడా అంటాడు. అది ఈ వాక్యం కాస్త చేదు అంటే, చేదు అంటే అది ఆ గాయాన్ని కలిగిస్తుంది, నొప్పిని కలిగిస్తుంది, కొన్నిసార్లు మనను సరిచేస్తుంది వాక్యము. అయితే రాత్రి ఈ వాక్యాన్ని గురించిన వివరణ జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటంటే, దావీదు కీర్తనలో అతను ఎంతో మధురముగా ఈ వాక్యము నా జిహ్వకు, దేనికింట? జిహ్వకు. జిహ్వ అంటే నా హృదయానికి, నా ప్రాణానికి ఎంతో తృప్తినిస్తుంది, ఎంతో శక్తినిస్తుంది. ఈ వాక్యము ఎంతో బలాన్నిస్తుంది, స్వస్థతనిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే ఈ రాత్రి నా ప్రభు మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్మ ద్వారా కీర్తనల గ్రంథం నుంచి ఉపదేశంలోనికి మనం వద్దాం. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని రాత్రి ఒక బలమైనటువంటి సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఈ వాక్యమును గురించిన చింతన కీర్తనకారుడు కలిగి ఉన్నాడు. ఆ దేవుని మీద మమకారము, దేవుని మీద ప్రేమ, ఆ దేవుని సంఘం మీద, దేవుని ప్రజల మీద ఈ కీర్తనకారునికి ఎంతో ఆశ, ప్రేమ, ఒక బలమైనటువంటి ఒక తాపాత్రయము తనలో కనిపిస్తుంది. అందుకే ఇక్కడ అంటాడు, చదవండి 69వ కీర్తన మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ అంటాడు, 8-9 వచనాలు మనం చదువుకుందాం. 69వ కీర్తన. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెనో. ఏమంటున్నాడు? నేను ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమయ్యను. నా సహోదరుల విషయంలో, నా కుటుంబం విషయంలో నేను తిరస్కరించబడిన వాడుగా ఉన్నాను, కానీ నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఇల్లు అంటే ఏది? చెప్పాలి. దేవుని ఇల్లు అంటే ఏది? దేవుని మందిరము. దేవుని ఇల్లు అంటే ఏంటి? నా హృదయము. దేవుని ఇల్లు అంటే దేవుని మందిరము, దేవుని ఇల్లు అంటే నా హృదయము. ఇప్పుడు నా హృదయంలో దేవుని గురించిన తపన కనిపిస్తుంది, నా దేవుని మందిరమును గురించిన ఆసక్తి నన్ను తినివేస్తుంది, నన్ను తినేస్తుంది. ఎందుకు? అందుకే నేను ఉపవాసం ఉన్నాను. ఉపవాసముండి నేను కన్నీరు విడిచినప్పుడు అది నాకు నిందల పాలైపోతున్నాను. చాలామంది అంటారు కదా, ఈమెకంత ఉపవాసం ఉంటే దేవుడు మాట్లాడతాడంట, ఉపవాసం ఉంటే ఏదో దేవుడు కార్యం జరిగిస్తుంది. ఇట్లా ఉపవాసము ఉండకుండగా తిండి తిని భక్తి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా మీకు? అయితే వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక సందర్భం వస్తుంది, దేవుడు తెలియకుండానే వాళ్ళని ఉపవాసం పెట్టేస్తాడు. ఏ రోగమో తెచ్చిపెట్టి, సమస్య తెచ్చిపెట్టి. అర్థమవుతుందా? నిజమా కాదా అమ్మా? నిజమా కాదా? మనకు తెలియకుండానే రోగం వచ్చిందనుకో, తినకుండా తిండి తిప్పులు మంచం పట్టుకుని ఊగులాడం. ఆ రోజు పని పోవాలని పోతామా? 500 కూలిస్తారమ్మా, పోకపోతే ఎట్టని మంచంలో రోగంతో పరిగెత్తలేవుగా.
కానీ ఈరోజు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠిస్తే, దేవుని సన్నిధిలో శుద్ధీకరణ కూడికను ఏర్పాటు చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నన్ను నేను నలగగొట్టుకొని ప్రభు కోసం నేను నిలబడాలి, అదిగో నా సన్నిధిలో దేవుని సన్నిధిలో ఉండి ఆ దేవుని యొక్క మహిమను నేను పొందుకోవాలని ఆసక్తితో ఉండేవారు దేవుని శక్తిని పొందుకుంటారు. అయితే ఎదుటివారి దృష్టిలో వారు హేళనకరమైన వ్యక్తులుగా కనిపిస్తారు. అదే కదా ఇక్కడ అంటాడు, నేను ఉపవాసం చేత కన్నీళ్ళు విరిస్తే అది నాకు నిందాస్పదం అయిపోతుంది అంటున్నాడు. చూసారా ఏం చేశాడో, ఏం తప్పు చేశాడో, ఆయన ఉపవాసం ఉన్నాడు, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అంటారు కదా. కాదు, ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని గురించిన ఆసక్తి, సంఘమును గురించిన ఆసక్తి, విశ్వాసులను గురించిన ఆసక్తి. విశ్వాసులు బలపడాలని, వాక్యములు ఎదగాలని, ఆత్మను పొందుకోవాలని, ఆత్మ చేత వారు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి పురికొల్పబడాలని దేవుని ఆశ, దేవుని సేవించున్నటువంటి నిజ దేవుని సేవకుడి ఆశ. దేవునికి స్తోత్రం. నిజమైన సేవకుడు ఊరుకుండడు. సంఘములు ఏదో ఒక కార్యక్రమం ఏరన్నా పెట్టి దేవుని ప్రజలను సమకూర్చి దేవుని ప్రజలకు దేవుని వాక్యాన్ని సంపూర్ణతను తెలియపరుస్తూ ముందు కొనసాగాలన్నది ఆ యొక్క దేవుని ఉద్దేశమై ఉన్నది, సేవకుడి ఉద్దేశమై ఉన్నది. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి సేవకులకు, అటువంటి దేవుడైన యేసుక్రీస్తుకు ఈ లోకములో చేదైన అనుభవాలే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ మాట గుర్తుంచుకోవాలా. ఏ అనుభవాలు? చేదైన అనుభవాలే. చూడండి అక్కడ అదే కీర్తనలో చెబుతున్న మాట, 69వ కీర్తనలో ఇన్ని ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, చదవండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుంటే చదవండి, ఎక్కడది 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 69 కీర్తన 21వ వచనాన్ని మనం చదువుదాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికి అయినప్పుడు, దాహమైనప్పుడు ఏమిచ్చారు? చిర్రకను, పుల్లని ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. చేదైన ఆకుకూరలు నాకు పెట్టారు. చేదైన ఆహారము. అర్థమవుతుంది ఈ మాటలు? దేనికి? ఏం చేశాడు ఈ కీర్తనకారుడు? దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తితో ఉన్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని ప్రియుడుగా దేవుని కార్యాల మధ్య దావీదు కీర్తనకారుడు దేవుని స్తుతించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవుని ప్రజలే నడిపించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవుని ప్రజలను ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చే వ్యక్తిగా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ప్రజలను రక్షించేటువంటి వ్యక్తిగా తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. అయితే అమ్మా చైర్లో కూర్చో. ఎందుకంటే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, వినండి జాగ్రత్తగా, పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఇంతగా ఇతరుల మేలు కోరుకుంటూ, అర్థమవుతుంది మాట, ఇతరుల మేలు కోరుకుంటూ, ఇతరుల క్షేమము కోసము, ఇతరుల రక్షణ కోసము, ఇతరులను దేవుడి దగ్గరికి నడిపించడానికి, దేవునితో మంచి సంబంధము కలిగి మంచి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఆ దేవుని ఇంటి మీద తపనతో జీవిస్తున్న దావీదు నిందల పాలవుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, అతనికి ఎదుటివారిచ్చే బహుమానం ఏమిటంటే, కుటుంబీకులు ఇచ్చే బహుమానం ఏమిటంటే చేదు ఆహారము. ఏ ఆహారము? చేదు ఆహారము. రెండవదిగా చేదు చిరక ఆయనకి ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. చూసారా? అనగా వారి దగ్గర ఏముంది? యేసు దగ్గర ఏముంది? ఇందాక మనం చదువుకున్నాం కదా, యేసయ్య వాక్యం ఏమై ఉంది చెప్పండి, అర్థమవుతుంది మీకు మాటలు? యేసయ్య వాక్యము మధురమైనది, వాక్యము తీపిదనాన్ని ఇచ్చేది, ఆ తీపిదనములో శక్తినిచ్చేది, బలాన్నిచ్చేది, నిన్ను బలపరిచే వాక్యము. ఈ వాక్యము కలిగినటువంటి కీర్తనకారుడైనటువంటి దావీదుకు వారు ఏమి తెచ్చి పెడుతున్నారయ్య అంటే చేదును తెచ్చి పెడుతున్నాడు. దేవుని దగ్గర తీపిదనం ఉంది, దేవుని కలిగిన బిడ్డల ద్వారా స్వీట్నెస్ ఉంటుంది. అర్థమవుతుంది మాట?
వీరు దేవుణ్ణి కలిగి ఉన్నట్లున్నారు, కానీ వారిలో దైవత్వం లేదు కనుక వీరిలో చేదు ఏరు ఉంది. ఇందాక మధ్యాహ్న కాలం ఏం చెప్పినాడు? మీలో చేదైనా ఏరు, చేదైనా ఏరు, ఎండిపోయినా ఏరు, కుళ్ళిపోయినా ఏరు. కుళ్ళిపోయిన స్థితి, ఎండిపోయిన స్థితి, చేదైన స్థితి. వారు చేదు అనుభవాల మధ్య జీవిస్తున్నారు. వారి దగ్గర ఉండేది చేదే. నా దగ్గర చేదు ఉంది కనుక చేదే పెడతాను, అంతేనా కాదా? అనగా చేదనగా కీడుకు చూపిస్తుంది, చేదనగా దుర్మార్గతకు చూపిస్తుంది, చేదు అనగా శాపానికి సాదృశ్యం, చేదు అనగా పాపానికి సాదృశ్యం. ఇవన్నీ కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. దావీదు దగ్గరికి వచ్చి అదే నూరిపోయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దావీదులో ఉన్నటువంటి దైవత్వాన్ని గ్రహించలేని వారుగా ఉన్నారు. అందుకే కీర్తనకారుడు జరగబోయే సంభవాలను ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు. వారు నాకు చేదైన ఆహారము పెట్టారు, చేదు చెరకను నాకు త్రాగనిచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే ఇది శ్రమపరిచారు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయములో చదవమ్మా. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు. ఏమనుంది అక్కడ? కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపని తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. అర్థమవుతుంది మాటలు? కీడు వాళ్ళు అనుభవించుకుంటా ఇది మేలు అనుకుంటుంటారు. అర్థమవుతుందా? ఏమనుకుంటారు? మద్యపానం కీడా కాదా? త్రాగుడు కీడది. అది నవ్వులు పాలు చేస్తుంది, అల్లరిని కలిగిస్తుంది, బజారులో పడేటట్టు చేస్తుంది, చివరికి పంది అవతారం ఎత్తేటట్టుగా చేస్తుంది, పందిగాన బోర్లినట్టుగా. ఆ కీడా కాదా? అవమానమా కాదా? అవమానమేనా? చూసారా? అటువంటి అవమానకరమైన స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇది హాయిగా ఉంది అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? హాయిగా. పంది కానీ గేదె కానీ పోయి నీళ్ళలో పడి బుడదలో పడి అటు ఇటు బొర్లి అది అనుకుంటుంది, ఎంత చక్కగా ఉందా అనుకుంటుంటుంది. ఇక్కడ భక్తుడు వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే చేదు తీపని. చేదు బ్రతుకులు బ్రతికేటువంటి వ్యక్తి ఆ చేదు నుంచి బయటపడడానికి ఇష్టపడడు. ఎందుకంటే అది ఏరులో నుంచి వచ్చింది. ఆ చేదు ఎక్కడి నుంచి వచ్చింది? ఏరులో నుంచి వచ్చింది. అయితే ఆ చేదు కొట్టిపోయడం సాధ్యమో కాదు. ఒకప్పుడు మేలైన చెట్టు అది. ఏదైనా తోటలో ఉన్నప్పుడు అవ్వ ఆదామును దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ తోటలో ఫలాలన్నీ కూడా ఉపయోగకరంగా చాలా చక్కగా తిన్నారు. వారు మేలైనటువంటి నెమ్మదితో కూడిన భక్తిని కొనసాగించారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మాటను తిరస్కరించారో, ఆజ్ఞాతి క్రమానికి పాల్పడ్డారో, వెంటనే వారు శపించబడ్డారు. వారేమైపోయారు? శపించబడ్డారు. నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా నువ్వేమైపోతావు? భూమి దున్ని చెట్లు పుట్టలు బాగు చేసి బతుకుతావు అన్నాడు. స్త్రీకి ఏం చెప్పాడు? నీవు ప్రసవ వేదన పడతావన్నాడు. భూమి కూడా దేవుడు శపించాడు. శాపమైపోయింది. ఈ శాపమే చేదు. ఈ శాపమే చేదు. ఆ చేదు కొనసాగించింది. ఆ చేదును నుండి విముక్తి పొందాలని అనేక రీతులుగా ఋషులుగా మారిపోయారు. ఆ దేవుణ్ణి పొందుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయోజనము? దిగంబరులుగా మారిపోయారు, ఋషులుగా మారిపోయారు, అడవుల్లోకి వెళ్ళిపోయారు. వారు అన్ని విడిచిపెట్టారు, భార్య బిడ్డలు విడిచిపెట్టారు, తపస్సులు చేశారు. ఎన్ని చేసినా వారిలో చేదు పోవడానికి అవకాశం దొరకలేదు. వారు ధర్మశాస్త్రం కింద ఉన్నారు. అనేక సార్లు దేవుని స్తుతించినప్పుడు దేవుడు కార్యం జరిగించారు. మరలా పాపం చేసినప్పుడు ఆ పాపములు వారి యొక్క శిక్షను వారు అనుభవిస్తూ వచ్చారు.
ఎవరైనా నీతిగా బ్రతుకుతూ చెబితే ఆ నీతి మాట వారు ఇన్నట్టే విన్నారు, కానీ మరలా త్రోసివేశారు. అదే కీర్తనకాడు ఇందాక రాసింది ఆ మాట. చేదు ఆహారమును నాకు పెట్టారు, చేదు ఆహారమును నాకు. చూసారా, మంచిని తిరస్కరిస్తారు, చేదును మాత్రము ఆహ్వానిస్తారు. అర్థమవుతుంది మాటలు? మంచి మాటలు లెక్క చేయరు కానీ, మంచి మాటలు తిరస్కరిస్తారు కానీ, చేదైన మాటలు, వ్యర్థమైన మాటలు, వాటికి ప్రాధాన్యతనిస్తారు. కనుక కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ, నాకు చేదైన ఆహారం పెట్టారు, చేదు చెరకను ఇచ్చారు. వారేంటే వారి ఆలోచనని మనం ఆలోచన చేస్తే కీడును మేలుని ఎంచుకుంటున్నారు, మేలును కీడని ఎంచుకుంటున్నారు. ఆ కీడే మాకు బాగుంటుంది, ఆ కీడే మాకు ఆనందాన్ని ఇస్తుంది, ఆ కీడుకరమైన జీవితమే మాకు మేలు. కనుక వారు అక్కడనే ఉండిపోతున్నారు, దానిని అలవర్చుకుంటున్నారు. అది ఇతరులకు రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇతరుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారు చేదును తీపి అనుకుంటున్నారు, కానీ వారి జీవితాల్లో చేదు జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఈ రాత్రి. ఎందుకంటే అందుకే ఇరిమియా భక్తుడు కూడా ఒక మాట అంటాడు, చదవండమ్మా. 15వ అధ్యాయము, ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయము 15 వచనం మనం చదువుకుందాం. 9:15 ఇరిమియా. సైన్యములకు అధిపతియగు ఇజ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలమును తాగింతును. చూసారా, ఏం చేస్తానంటున్నాడు? నువ్వు చేదు తాగుతా అంటే చేదే తాగిస్తాడు ఆయన. అర్థమవుతుందా? నువ్వు దేన్ని కోరుకుంటే అదే నీకు జరుగుతుంది. ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచాను, మరణమును జీవమును నేను ఎదుట ఉంచాను. ఇక్కడ దేవుడు కూడా అదే ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఏది కోరుకుంటే అదే నీకు సమకూర్చబడుతుంది. జీవాన్ని కోరుకుంటే, నీతిని కోరుకుంటే, మంచి దినములు చూడాలని ఆశపడితే, జీవ సంబంధమైన బ్రతుకు, ఆత్మ సంబంధమైన బ్రతుకు, పరిశుద్ధమైన బ్రతుకు, పరిశుద్ధమైన జీవితాన్ని నీవు ఆశించినట్లయితే పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా ఆ ప్రజలు తిరస్కరించడం ద్వారా, వ్యతిరేకించడం ద్వారా, విరుద్ధంగా ప్రవర్తించడం ద్వారా ఇక్కడ యెహోవా సెలవిచ్చిన మాట ఏం జరుగుతుందని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఇజ్రాయేలు దేవుడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపించును, విషజలములను తాగిస్తూ వచ్చాడు. అయినా మరలా ఎందుకు ఈ పని చేస్తున్నాడంటే హెచ్చరిక మాత్రమే. ఇది ఏంటంటారు దీన్ని? హెచ్చరిక మాత్రము. అలా హెచ్చరిక చేసినా కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రయత్నం చేసినా వారి జీవితాల్లో మార్పు కనిపించలేదు. అందుకే ఆకాశమందున్న దేవుడు సమస్త మానవాళిని చూసినప్పుడు నశించిపోయిన స్థితిలో ఉండి మానవుడు ఇక ఏమి కూడా చేయలేని స్థితి, ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. ఆయన అగ్ని వంటి వాడని తెలుసు, చాకలి సబ్బు వంటి వాడని తెలుసు, ఆయన సైన్యములకు అధిపతి అని తెలుసు, ఆయన శిక్షించే దేవుడని తెలుసు, రక్షించే దేవుడని కూడా తెలుసు. అయినా ఆయనను సరిగా గ్రహించలేదు. ఆ ఆదికాండములో ఆదామును మొదలుకొని కూడా మలాకి వరకు కూడా మరణము వేలుబడి చేసింది. ఏం వేలుబడి చేసింది? శాపము ఏలుబడి చేసింది. ఏం వేలుబడి చేసింది? శాపం వేలుబడి చేసింది. ఆ శాపం కిందనే మగ్గిపోయారు. ఆ పాపాన్ని ఒక్కోసారి ఇజ్రాయెల్ ప్రజలు న్యాయాధిపతుల్లో దేవుని బాగా అత్తుకున్నప్పుడేమో దేవుడు అద్భుతంగా నడిపించాడు. ఎప్పుడైతే వారు మరలా బలహీనలు పడిపోయారో మరలా అపవాది గొప్ప చెప్పేశాడు. ఆయన ఏం చేయలేక నువ్వు వరకు చూసుకుంటూ ఉన్నాడు. ఉన్న విలువైన రాజులను తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. ఆ రోజు జరిగిందే ఈ రోజు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మంచి నాయకులను తీసుకొచ్చి దేవుడు పెట్టాడు ఆ రోజుల్లో. ఆ నాయకుడిని వారు సరిగ్గా గ్రహించలేకపోయారు. అర్థమవుతుంది మాటలు. వెంటనే వారి తిరస్కారానికి
వ్యతిరేకతలు చూపించినప్పుడు మరలా దేవుడు ఎంతనే ఇంకొక న్యాయాధిపతిని తీసుకొచ్చి పెట్టాడు. ఆ 40 సంవత్సరాలు ఆ కఠినమైన న్యాయాధిపతి గొప్ప చెప్పాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథమే, బయట మాటలు నేను చెప్పట్లేదు. కఠినమైనటువంటి శిక్ష కింద కాడిపెట్టి బరువులు పెట్టి బాధపరిచే నాయకులను దేవుడు వారి గొప్ప చెప్పాడు. అలా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మలాకి వరకు కూడా ఆయన వస్తున్నాడు, మరలా వస్తాడు. ఆ దేవుడు రక్షణిచ్చే దేవుడు, కాపాడే దేవుడు, జీవాన్నిచ్చే దేవుడని ఎంత చెప్పినా, ప్రవక్తలు చెప్పినా, యాజకులు చెప్పినా ఎవ్వరు గ్రహించక వస్తున్నటువంటి దినాలు, చేదైన స్థితి. ఎవరైనా ప్రవక్త, ఇర్మియా ఇందాక చెప్పింది, మనం అదే, ఇజ్రాయేలు దేవుడు ఎవరితనో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఇర్మియా ప్రవక్త దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నేను వారికి చేదు జలములను తాపుతాను. అలా చెప్పిన దేవుడే మరలా ప్రేమిస్తూ 2024 సంవత్సరం ఆయన పరలోకం విడిచి భూమికి అరుదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరలోకం నుండి చేదును తీపిగా మార్చడానికి, నశించిన మానవుణ్ణి రక్షించడానికి, పాపిని పరిశుద్ధునిగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భమందు జన్మించాడు ఆయన. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము కన్యక ధరించింది. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు లోకములో ఆ పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన అనేకమైన మహత్కార్యములు, సూచక్రియలు జరిగించాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఆయనను ఆనాటి ప్రజలు గ్రహించలేదు. అర్థమవుతుంది ఈ మాట మీకు? ఆనాటి ప్రజలు ఆయన్ను గ్రహించలేదు. ఎన్నెన్నో సూచక్రియలు ఉదయకాలం అనుకుంటూ చదువుకున్నాం కదా. ఆయన ఎలాంటి వాడో ఉదయకాలం చదువుకున్నాం కదా. ఎక్కడమ్మా? మార్కు సువార్తన ఒకసారి చూడండి. దేవుని వాక్యంలో మార్కు సువార్త మనం చదివితే ఆయన యొక్క గుణగణాల గురించి మనం ఒక్కసారి ఆ ఒక్క మాట టచ్ చేద్దాం. ఎక్కడ అది? మార్కు సువార్తలో చదవండి, 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 8:2 జనులు, మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. చూసారా? నా యొద్దనున్నారు. నా యొద్ద కనిపెట్టుకుని వాడిని నేను తిరస్కరించేవాడిని కాదని ప్రభు అంటున్నాడు. నా గడప దగ్గర కనిపెట్టుకునే వారికి, ఆ వారి ఎడల ఆయన ఆలోచన ఏమై ఉన్నది? చదవండి, ఏమంటున్నాడు అక్కడ? నా యొద్ద వారు కనిపెట్టుకున్నారు 3 దినాల నుంచి, అయితే వారి యొద్ద ఏమీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈడికొచ్చిన మన దగ్గర ఏమీ లేకనే, ఏ ఆధారం లేక, పరిస్థితులు సరిగా లేక, అంత ప్రతికూలత ఉండటం ద్వారా ఆయన దగ్గరికి వచ్చాము. ఆయన దగ్గరికి వచ్చిన మనలను ఆయన గ్రహించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన హృదయాలను పరిశీలించే దేవుడు. మన పై రూపం ఆయనకు తెలుసు, అంతరంగ రూపం కూడా ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన చదవమ్మా, నేడు వారు 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు గనక వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుతున్నాను. దేవునికి స్తోత్రం. కనికరము కలిగిన దేవుడు మన దేవుడు. చెయ్యి విడువని దేవుడు ఆయన, నాశనము చేయని దేవుడు ఆయన. ద్వితీయోపదేశ కాండము మీరు చదువుకుంటే తర్వాత చదువుకోండి, 4:30-31 వచనాల్లో మాట ఉంటుంది. ఆయన నాశనం చేసే దేవుడు కాదు, ఆయన చేయి విడిచే దేవుడు. మనమే అనుకుంటాం, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నా చేయి విడిచిపెట్టాడు, నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఈ సమస్యలు వచ్చినాయి. నో 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 నీవు నీతిగా బ్రతకను ఉద్దేశిస్తే, మంచి దినాలు చూడాలని కోరిక కలిగితే, నీవు నిబద్ధత కలిగి దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకుంటే, ఆయన మనుషులను బలపరిచే దేవుడు, తీపికరమైనటువంటి స్వీట్నెస్ అనుగ్రహించే దేవుడు నువ్వు తెలుసుకోగలిగితే, మన జీవితం అంతా కూడా శ్రమలున్న సాఫీగా నడిపించడానికి ఆయన కృప కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్పబోయే మాట, పరిశుద్ధాత్మ నా ద్వారా వెల్లడిపరిచే మాట ఏమిటంటే, ఆయన కనికరము చూపే
దేవుడు కనుక వారిని ఒట్టి చేతులతో పంపించలేదు. వారు వచ్చుట ద్వారా వారికి కావలసిన ఆహారం పెట్టి ఆయన ఇంటికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆయన మీద ఆశతో ఆసక్తితో వచ్చిన ఎవరిని ఆయన ఒట్టి చేతులతో పంపించడు. వాక్యము సత్యం. ఇది మనుషుల మాటలు కాదు, జీవము కలిగిన దేవుని మాటలు. ఈ మాటలు ప్రతి ఒక్క వ్యక్తిని వెలిగిస్తాయి, ప్రతి ఒక్క వ్యక్తిని బలపరుస్తాయి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. ఆ బలాన్ని మనం ఆశ్రయించాలి. కాబట్టి నా ప్రియమైన దేవునిలారా, ఈ పరంపరలో ఈ అనుభవాల మధ్య మనకంతా చేదే ఎదురవుతుంది. వినండి, అంతా చేదు ఎదురవుతుంది. ఈ చేదు తీసివేయడానికి ఎవరి తరము కాదు. నా చేదు నువ్వు తీసివేయలేవు, నీ చేదు నేను తీసివేయలేను. నీ చెడు నేను తీసివేయలేను, నా చెడు నువ్వు తీసివేయలేవు. చూసారా, ఈ చెడు అనగా అనేక కోణాలకు సాదృశ్యం. ఇందాక మనం మార్కు సువార్త 7:21 చదువుకున్నాం కదా. మార్కు సువార్త 7:21 చెప్పబడిన మాట, ఇది చేదు, ఈ హృదయాన్ని కంపుతో నింపేసింది. ఈ చేదు, దురాలోచన, ఇవన్నీ అక్కడ ఉండి మనిషిని అపవిత్రము చేస్తున్నాయి. ఈ అపవిత్రమైన స్థితిలో నుంచి మనిషిని పవిత్రుని చేయాలంటే పవిత్రుడే కావాలి. దేవునికి స్తోత్రం. పవిత్రుని ద్వారా ఇది సాధ్యము. బలమైనోడిని కొట్టాలంటే బలహీనుడు సరిపోతాడా? బలవంతుడే కావాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అటువంటి పవిత్రుడు, పరిశుద్ధుడు కనుకనే మానవాళికి పరిశుద్ధతనివ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చాడు. ఆనాడు భక్తులను ఏ రీతికైతే చేదైన స్థితిలో చూశారో ఆనాటి ప్రజలు, ఇప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చినాక అంతగా ఆయన ప్రజల ఈ విషయంలో కనికరం చూపిస్తూ ఎంతగా ప్రేమ చూపినా ఆయనను చేదుగానే చూశారు. ఆయన చేదుగానే చూశారు. అర్థమవుతుంది మాటలు. పాపాతురాలైన స్త్రీ ఉంది కదా, ఆవిడను పాపం చేసింది, పట్టుబడిన తర్వాత అక్కడున్న వారంతా కూడా శాస్త్రులు, పరిసయ్యులు అనగా పూజారులు అందరు తీసుకొచ్చి ఈమె ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి చంపుదామని లేపి అక్కడ యేసుప్రభు కనిపించాడు. అరే, బోధకుడు కనిపించాడు, కానీ ఇతనేదో నీతి మాటలు చెబుతున్నాడు, ఇతనే మనకేం చెబుతాడో చూద్దాం పదండి, ఏం తీర్పు తీరుస్తారని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టారు. ఏమయ్యా బోధకుడా, ఈ అమ్మాయి వ్యభిచారమందు పట్టుబడింది, ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి మా ధర్మశాస్త్రం ప్రకారం. మరి ఏదేదో నువ్వు చెబుతావు కదా, ఏంటి నీ తీర్పు ఏదో చెప్పు, జడ్జిమెంట్ చెప్పు అంటే ఆయన ఒక్కొక్కడి బ్రతుకు రాస్తున్నాడు. అందరూ చూస్తున్నారు. పాపము లేనివాడు రాయి వెయ్యాలి. ఎవ్వడు రాయడానికి ధైర్యము, చిన్నలు మొదలుకొని పెద్దలు, యోహాను సువార్తలు ఉంటుంది ఆ మాట 8వ అధ్యాయంలో, చిన్నలు మొదలుకొని పెద్దలు కూడా రాళ్ళు వేసి కింద పడేసి వెళ్ళిపోయారు. యేసుప్రభు అన్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను. దేవునికి స్తోత్రం. చూసారా, ఎంత కల్మషం లేని దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నీవెటువంటి పాపివైనా, ఎటువంటి దుర్మార్గుడివైనా, ఎటువంటి దుర్మార్గురాలువైనా, ఎటువంటి వెలివేయబడిన స్థితిలో ఉన్నా నిన్ను ఆయన ఇడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు నెహెమ్యా, మేము పాపము చేశాము, మేము దుర్మార్గులము అంటాడు. అర్థమవుతుంది ఈ మాట. మన నైజం ఇది. మానవుడి నైజం దుర్మార్గుడు, మానవుడి నైజం పాపి. మానవుడు వచ్చేసరికి అన్ని విషయాల్లో చేదైన వేరుతో నింపబడిన వాడు. ఆ చేదైన వేరును మార్చివేయడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ పరంపరలో ఆయన సిలువ ఎక్కవలసి వచ్చింది. ఏమయ్యాడు ఆయన? సిలువ ఎక్కాడు. సిలువ ఎక్కిన ఆయనకు ఏ బహుమానం ఇచ్చారు చెబుతారు అక్కడ. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34 వచనం కానుంచి మనం చదువుదాం. ఈ రాత్రి నా ప్రభు సెలవిస్తున్న మాట.
7వ అధ్యాయము 34వ వచనం. చూసారా, ఆయనను అంతగా సువార్తలో ప్రకటిస్తూ అనేకులను స్వస్థత పరుస్తున్నాడు, అనేక జీవితాలు మారుస్తున్నాడు. చివరికి ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికించారు. ఇన్ని చేసినా సరే అక్కడ ఆనాటి ప్రజలకు ఆయన మీద మమకారం లేకపోగా ఆయన మీద చేదైన దురాలోచన కలిగి ఉన్నారు. ఆయనను పట్టుకున్నాడు. లేఖనముల ప్రకారం అయితే ఆయన అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. వారు అనుకున్నారు మేము పట్టుకున్నామనుకున్నారు. లేఖనముల ప్రకారము కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో ఆయన మనుషులకు అప్పగించుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన సిలువనెక్కాడు. ఆ సిలువనెక్కిన ఆయనను పిడిగుద్దులు గుద్ది, రాళ్లతో కొట్టి, ఉమ్మి వేసి, నిన్ను కొట్టిందేవుడో గుర్తుపట్టమని రకరకాలుగా హింసించారు. ఇందాక కీర్తనాకారుడు కూడా అదే రాశాడు కదా, ఇందాక అదే కదా, నా బంధువులే నాకు నిలవరులే నాకు వ్యతిరేకులైపోయారు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, ఎందుకంటే నీవు జీవము కలిగిన దేవుడవు. దేవునికి స్తోత్ర. జీవము కలిగిన దేవుడవు. ఈ చేదు జీవితాలను మార్చడానికి నీవే సమర్థుడవు. రాబోవు భవిష్యత్తులో నీవు ఈ లోకానికి రాబోతున్నావు. అదిగో చేదు చెరకను నీవు తాగబోతున్నావు. పులిసిన ద్రాక్ష రసము, ఆ చేదైన అనుభవాన్ని నీవు అనుభవించబోతున్నావు. ఆ కలువరి శిలువలో నీవు మరణించబోతున్నావు. కాబట్టి నేను అనుభవించడం పెద్ద సమస్య కాదని నిందల ద్వారా దావీదు ఆ యొక్క ప్రవచనాత్మకమైన మాటను పలికాడు. అది ఇప్పుడు యేసుక్రీస్తులో నెరవేరింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏం చేశారు? చదవమ్మా, ఏమనుంది అక్కడ? చదవండి. 34వ వచనం కాను చదవండి. చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట సీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక ప్లేసులో ఒక పాత్రలో ఆ చిరకను ముంచి ఆయన నోటిలో పెట్టి ఆయనను అవమానపరిచిన వారుగా ఉన్నారు. లేఖన నెరవేర్పు ఒక యేసుక్రీస్తు ద్వారానే మనకు పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ఆ రక్షకుని పాద సన్నిధికి రాగలిగితే, ఆ రక్షకుని మనము గ్రహించగలిగితే నీలో చేదును ఆయన మాత్రమే తీసివేయగలుగుతాడు. ఎందుకంటే నీ చేదును ఆయన తాగి ఆయన భరించాడు. నీ పాపాన్ని ఆయన మీద మోపుకున్నాడు. సమస్త మానవాళి పాపము ఆయన మీద మోపబడింది. ఆయన మరణము ద్వారా ఈనాడు మనకు జీవము అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి. ఇక చేదైన వేరు నీలో ఉండకూడదు. చివరి మాట నేను చెప్పి చూపిస్తాను. ఎందుకంటే మన జీవితాల్లో 2 కోణాలు ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. చదువుతారా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లును ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా. అందువలనే అటువలనే ఉప్పు నీరులో నుండి తీయని నీరు ఊరవు కదా. అర్థమవుతుంది మాట? ఒక్క జలలో నుండే చేదు నీరు మంచి నీరు కుదరదు. యేసుక్రీస్తు నీలోని చేదు తీసివేశాడు. ఎలా తీసివేశాడు? నేను పాపినని గ్రహించడం ద్వారా, బాప్తిసం అనే మార్గము ద్వారా నీవు రక్షించబడ్డావు.
పరిశుద్ధాత్మను పొందుకున్నావు. నీలో ఏం కలగాలంటే పశ్చాత్తాపము కలగాలి. ఏం కలగాలి నీకు? పశ్చాత్తాపము. ఈ రాత్రి ఈ కూడికల ద్వారా కొంతైనా పశ్చాత్తాపము. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 30వ వచనము, మనం 37వ వచనాన్ని చదువుకుంటే అక్కడ చెప్పబడిన మాట. ఎందుకంటే నీలో చేదు ఉండకూడదు. ఆ చేదు ఆయన స్వీకరించాడు. నీకు మధురమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ మధురమైన వాక్యము నీలో పని చేయాలి. నీలో తీపిదనమే కనిపించాలి. నీలో స్వార్థము కనిపించకూడదు, కుళ్ళు కనిపించకూడదు, ద్వేషము కనిపించకూడదు, మత్స కనిపించకూడదు, డాగు కనిపించకూడదు. వీటిని కనిపించకుండా ఉండడానికి అదిగో దేవుని వాక్యము దగ్గరికి వస్తే వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు మూలన ఉంటేనో, లేకపోతే నాకంతా తెలుసు అనుకుంటేనో, లేకపోతే నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీవు రక్షించబడవు. నీవు ప్రభుపాదాల దగ్గరికి వస్తేనే, ప్రభుపాదాల దగ్గరికి వస్తే నీవేంటో నేనేంటో వెంటనే మనకు బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ పశ్చాత్తాపము చదవమ్మా, ఏమన్నది అక్కడ? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారు పశ్చాత్తాపం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది తెలుసా? ఒకనాడు మా చేదైన బ్రతుకు, ఒకనాడు విరుద్ధమైన జీవితము, శాపగ్రస్తమైన జీవితము, తాగుడులో మైకములో మత్తులో పడిపోయిన జీవితము, సంపాదించుకున్న కష్టార్జితము వ్యర్థంగా పాకే ప్యాకాటనో, లేకపోతే విచ్చలవిడి జీవితమనో, ఇతరులను దూషించడము, ఇతరులను ద్వేషించడము, రకరకాలుగా నా జీవితాన్ని నేను కొనసాగించాను. 2000 సంవత్సరాల నాడు ప్రభు నన్ను దర్శించాడు. ఆయన కృప నేను తెలుసుకోగలిగాను. ఆ కృపను అర్థం చేసుకోగలిగాను. ఆ కృప నన్ను రక్షిస్తుందని, అది ఉచితమైన కృప అని నేను గ్రహించగలిగాను. కనుకనే ఆయన పాదాల దగ్గరికి వచ్చి నేను రక్షణ పొందాను. దేవునికి స్తోత్రం. ఆ యేసు దగ్గరికి వచ్చినప్పుడు నేనేంటో నాకు బాగా తెలిసిపోయింది. ఇప్పుడు ఆ యేసు వాక్యము, ఆ వాక్యమే అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువుదామా? ఎవడైనను, వినండి జాగ్రత్తగా, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైన ఎడల వాడు అద్దములో తన సహజ ముఖమునకు చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయిన తర్వాత తానెట్టివాడో ఊరకనే మర్చిపోవును కదా. అర్థమవుతుంది మాట? వాక్యము అర్థము. అద్దం దగ్గర కూర్చుని నా బతుకంతా కనిపోయింది, నా ముఖమంతా, నా ముఖం మీద మచ్చ డాగు, లేకపోతే అందం అంతా, అబ్బా ఎంత అందంగా ఉన్నారు అనుకుంటాను. తర్వాత నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎట్టివాడు నమ్మకము ఇతరులు చెప్పాలి మళ్ళీ నాకు. వాక్యము రక్షించబడిన నీ జీవితంలో వాక్యమైన అద్దం దగ్గర నీవు నిత్యము, ఇప్పుడు వాక్యము దగ్గరికి వచ్చాము. ఈ వాక్యము అద్దము. ఈ అద్దములు నిన్ను చూసుకున్నప్పుడు వారికంట యేసుని గురించిన లేఖనాల మాటలు విన్నప్పుడు వారి హృదయంలో నచ్చుకున్నారంట. వారు పశ్చాత్తాపడ్డారు. అయ్యలారా మేము ఏం చేయాలా? ఎలా భక్తి చేయాలి? ఎలా మసులుకోవాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, ఈనాడు వాక్యాన్ని సహిరిగా గ్రహించక, వాక్యపు శక్తిని అనుభవించక, ఏదేదో ఇదొక పుస్తకములాగా, ఇదొక ఆచారములాగా వారి జీవితాలకు అనుభవించుకొని పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. వారు ఇంకా కీడులోనే ఉన్నారని దేవుని వాక్యం అంటుంది. వారు ఇంకా మరణములోనే ఉన్నారు. వారు జీవించుచున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇంకా మృతులుగానే ఉన్నారు. పేరుకు బ్రతుకున్నామన్న పేరు మాత్రం వారికి ఉన్నది, కానీ వారు మృతులే. ఎందుకంటే వారిలో వాక్యము లేదు. వారిలో ఇంకా చేదు పని చేస్తుంది.
యేసుక్రీస్తు 2000 సంవత్సరాల నాడు ఆ చేదును ఆయన మార్చివేసిన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆ చేదును వాక్యం స్వరూపిగా ఉండి మధురమైన వాక్యముగా ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యమును భుజిస్తే నువ్వు శక్తిని పొందుకుంటావు. ఈ వాక్యము నీలోనికి వస్తే జీవాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్ర. ఒక్క మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనంలో మనకు ఆ విషయం ఉంటుంది. ఎందుకంటే తండ్రి జీవము యేసుక్రీస్తులోనికి వచ్చిందట. యేసుక్రీస్తులోని జీవం అంట ఇప్పుడు మనలోనికి వచ్చిందంట. దేని ద్వారా వస్తుందంటే చదవండి, ఏమనిందమ్మా అక్కడ? జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను కనుక, ఈ మాట వినాలి, జాగ్రత్తగా వినండి. నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన జీవా. ఆయన శరీరాన్ని రేపు తీసుకుపోతుండగా కనీసం కొంతన్న పశ్చాత్తాప హృదయంతో, కొంతన్న మన మలినాన్ని కడుక్కొని, పై మలినం కాదు, సభ్యస్ అంతా కడుగుతున్నాం, బాగానే ఉంది, హృదయమని మాలిన్యమని కడుక్కొని పవిత్ర హృదయముతో ఆయన శరీరమును ఆయన రక్తమును మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఆ జీవం మనలోనికి ప్రవేశించింది కనుక, క్రీస్తు జీవము మనలో ప్రవేశించింది. మనం ఎవరో తెలుసు అసలు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయములో 17వ వచనం చదువుకుంటే మనం ఎవరు అక్కడ మనకు స్పష్టంగా రాయబడింది. లేఖనాలు చెప్పుకుంటూ పోతే చదవండి, ఏమన్నది అక్కడ? తీర్పు దినమందు 4వ అధ్యాయం 1 యోహాను 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా, ఈ మాట వినండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. దేవునికి స్తోత్ర. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకములో మనము కూడా అట్టివారమే. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, మనము కూడా దేవుని ప్రేమే. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, మనము కూడా అగ్ని వలె ప్రకాశించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను మండుచున్న దీపమంట. ఇది నా ప్రభు సెలవిస్తున్నాడు. నేను ఆరాధించుచున్న యేసయ్య, మనం ఆరాధించడానికి వచ్చిన యేసయ్య, ఆయన వాక్యము ఆయన చేదును తీపిగా మార్చే దేవుడు, పాపిని పరిశుద్ధునిగా మార్చే దేవుడు, రోగిని ఆరోగ్యకరమైన వ్యక్తిగా మార్చే దేవుడు, నీలో మలినాన్ని కడిగి శుద్ధి చేసే దేవుడు, నీలో పాపాన్ని తీసివేసి ఆయన నీలోనికి ఆశీర్వాదాన్ని పంపించే దేవుడు. అటువంటి దేవుని వాక్యము అద్దమని చెప్పబడింది. అద్దములో చూసుకుంటున్నావు కానీ, చూసినప్పుడు మర్చిపోతున్నావు కానీ, బయటికి వెళ్ళి నువ్వు వెట్టివాడవు, నువ్వు మర్చిపోతున్నావు. ఆ వాక్యము, దేవుని వాక్యము చెప్పుకుంటూ పోతే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చదువుకుంటే ఆ వాక్యం అంట నీ హృదయం అనే పలక మీద నీవు వ్రాసుకోవాలి. దేవునికి స్తోత్ర. నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి, నీ గవిని మీద రాసుకోవాలి, నీ యొక్క ఎక్కడ భాషికముగా కట్టుకోవాలంట. అది నీ పిల్లలకు నేర్పించాలంట. చదువు, ఏమన్నది అక్కడ? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు నీ హృదయములో. వాక్యం అద్దంలాగా కాదు, అద్దంలాగా చూసుకోవాలి. ఆ అద్దంలో చూసుకున్న వాక్యాన్ని హృదయములో ఉంచుకోవాలి, నీ హృదయములో ఉండాలి. ఈ హృదయంలోనికి ఇక చెత్త రాకూడదు, వ్యర్థమైన ఆలోచనలు రాకూడదు. పరిశుద్ధమైన జీవితానికి నిన్ను ఒప్పజెప్పుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించేయాలి. నువ్వే లేకపోతే నీ పిల్లలకేం చెప్పుకుంటావు? చదువమ్మా. నీవు ఇంట్లో కూర్చుంటున్నప్పుడు, నీవు త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు
వాటిని గూర్చి మాట్లాడుకొనవలె కామాషలదరబ. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడుకుంటాం మనం? ఇంట్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం? గవుల దగ్గర కూర్చుంటే మాట్లాడుకుంటాం. అరుగుల మీద కూర్చుంటే ఏం మాట్లాడుకుంటున్నాం? మనుషుల దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం? అన్ని చెత్త మాటలే, పోసుకోలు మాటలే. వాడి మీద ఈడు చెప్పుకోవడం, ఈడు మీద వాడు చెప్పుకోవడం, సాటు మాటలు చెప్పుకోవడం, ఎదురుకొచ్చి మళ్ళీ ఒకడు వాటేసుకుని కలుసుకొని ఉండడము, సాట్లు మాత్రం విరుద్ధ భావమే. ఇవన్నీ నీలో ఉంటే నీకు చేదే. ఆ చేదు ఇంకా కడగబడలేదు, ఆ చేదు తీసివేయబడలేదు. ఈ రాత్రి నా ప్రభు నీ చేదైన బ్రతుకును తీపిగా మార్చాడు. తీపిగా మార్చబడిన నీ బ్రతుకు దేవునికి మహిమకరంగా ఉండాలి. అరే 3 దినాలు గ్రామంలో దేవుని సువార్త ఈ యొక్క మరి కూడికలు జరుగుతుంటే వాక్యం నీలో ఉందా? వాక్యం నీలో ఉంటే వాక్యం దగ్గరికి రావాలి. దేవుని ప్రేమ సంఘమనగా ఆయన శరీరము. దేవునికి స్తోత్రం. ఆయన సంఘమనగా శరీరము, ఆయన శిరస్సై ఉన్నాడు. సంఘములో మనమంతా భాగము. కాలు, చెయ్యి, కన్ను, ముక్కు, నోరు, ఇవన్నీ భాగాలు. ఏది గొప్ప? అంతా ఉంటేనే పని శరీరము. కాబట్టి దేవుని సంఘానికి దేవుడిచ్చిన వరం అట్ట కాదు. అమ్మేమో పాట పాడుతూ చర్చిలో, ఇంటికి వచ్చి మళ్ళీ అన్ని భేదాభిప్రాయాలే. యేసుక్రీస్తుని గురించిన చింతన లేదు. అంత కుళ్ళు, అంత చెత్త, అంత మలినమే, అంత సేదే. దాన్ని కడగబడ్డానికే ఈ ఉపవాస కూడికలు. దేవునికి స్తోత్రం. శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి, నీతీకరించబడాలి, వాక్యము దగ్గరికి రావాలి. అర్థమవుతుందా? బలవాడి వెళ్ళే ఎప్పుడైనా బాప్తిసం తీసుకున్నా, నా చిన్నప్పుడు నాకు బాప్తిసం ఇచ్చాడని చెప్పంటే, నేను చిన్నప్పుడు తిన్నా, ఇప్పుడు తినడం అవసరం లేదంటే బతుకుతావమ్మా? ఎప్పటికప్పుడే తినాలి, ఎప్పటికప్పుడే కాలకృత్యాలు, ఎప్పటికప్పుడే వాక్యము నిత్యము. నీ ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడేటప్పుడు ధ్యానము, ధ్యానము, ధ్యానము. యెహోవా ధర్మశాస్త్రమును దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండకుండగా యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు. ఇంక చాలు, చెత్తొద్దు. వాడి గురించి మాటలు, ఈమె గురించి మాటలు, పోసుకోలు మాటలు, దరిద్ర మాటలు, శాపగ్రస్తమైన మాటలు పక్కన పెట్టాలి. జీవము కలిగిన దేవుని మాటలు నీలో ఉండాలి. ఎందుకంటే జీవము నీలో ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే గలతీపు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం అంటాడు, జీవించువాడు నేనిక కాదు, నాలో క్రీస్తు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నాలో శాపము లేదు. నాలో శాపము శాపం ఉండడానికి లేదు. దేవుని బిడ్డలకు, క్రైస్తవుడికి శాపం లేదు. యేసుక్రీస్తునందు ఉన్నవాడికే శిక్ష విధి. ఎప్పుడు ఏడుపుగుట్టు మాటలు, దరిద్రపు ఆలోచనలు ఉండకూడదు. దేవుని పిల్లలు శక్తి కలిగిన వారు, బలమైన వారు, బలవంతులని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకములో ఉన్న దాని ఆశ గతించిపోతుంది. యేసుక్రీస్తునందు ఉన్నవాడు నిత్యము నిలుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడా? నాలో ఉన్నాడు ఆయన యేసయ్య. అలాంటి భక్తు నువ్వు బతకాలని, అలాంటి భక్తి చేయాలని ప్రభు ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ కోడికలు. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, ఈ వాక్యము జుంటి తేనెల ధరల కంటే మధురాతి మధురమైన వాక్యము. గ్రహించగలిగితే, గ్రహింపు లేని వారికి ఇది చేదుగా కనిపిస్తుంది, ఇబ్బందిగా కనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. ఈ మాటలేందబ్బా పొడిచినట్టున్నాయి. ఒకసారి పొడవబడిన వారై వాళ్ళు, వారి హృదయాలు పొడవబడ్డాయి, పశ్చాత్తాపడ్డారు. అయ్యలారమ్మ మేము ఏం చేయాలి? ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గరికి వచ్చిన మనము వాక్యము చేత శుద్ధి చేసుకొని పరిశుద్ధ జీవితాన్ని అలవర్చుకొని రేపు ఉదయకాలం ప్రభు సంస్కారానికి మనం సిద్ధపడదాం. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు లోకముల గురించిన ఆశ, లోకములు దాని ఆశ గతించిపోతుందనే వాక్యం అంటుంది. చింతించవద్దంటుంది. చింతించడం వల్ల నీ వల్ల ఏం ప్రయోజనం లేదంటుంది. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రార్థనలో అనేకుల కొరకు మనం ప్రార్థించవలసిన సమయం ఇది. అనేక బ్రతుకుల కొరకు ఇటు అటు కనిపించకుండా పోతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. శాపాన్ని అనుభవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కీడును అనుభవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పైకి బాగానే కనిపించి ఎంతో వేదన. నిజంగా ఒక దైవజనుడిగా